ఏంటో ఎప్పుడో వదిలేసిన మందు బావ మళ్ళీ మొదలు పెట్టాడు. తాగితే తను కంట్రోల్లో ఉండడు. ఎంత ఫ్రస్ట్రేషన్ కి గురి కాకపోతే బావ తాగడు. ధరణి ఈ రకంగా ఉండడం బావ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే తాగినట్టున్నాడు. తాగి అంత ఎమోషనల్ అయ్యాడంటే ఖచ్చితంగా అక్క గురించి ధరణికి చెప్పడానికి అయ్యుంటుంది. ఆ రోజు మాతో ప్రమాణం చేయించుకున్నాడు కాబట్టి మేం బయట పెట్టలేదు. కానీ బావకి మాత్రం నిజం చెప్పే అవకాశం ఉంది. తను నిజం చెప్పేస్తే అందరూ బావనే సమర్థిస్తారు. అప్పుడు నా బతికేం కావాలి? నా పొజిషన్ తారుమారవుతుంది, అడ్రస్ మారుతుంది. అడ్వర్స్ పొజిషన్ లో అగ్నిగా బతకాలి, లేదంటే చావాలి. అక్క ప్లేస్ లోకి నేను బావ భార్యగా వెళ్ళాలనుకున్నాను. ఇద్దరిని దాపురించి అంత తలకిందులు చేసింది. బావని అది కట్టేసుకుంది. అయినా సరే విడదీయాలి, బావని దక్కించుకోవాలి. ఈలోపు అక్క గురించి ధరణికి తెలియకూడదు. దాన్ని అపార్థంలోనే ఉంచి అవతలకి పంపించేయాలి. బావని అది ద్వేషిస్తేనే నేను దగ్గర కాగలను. బావ కోసం ఏదైనా చెయ్యాలి, ఎంతకైనా తెగించాలి. అక్క గురించి మాత్రం ధరణికి నిజం తెలియకూడదు. బావా, ఏంటి పొద్దున్నే నా గదికి వచ్చావు? ఏంటి సంగతే? నీ సంగతి ఏంటో తెలుసుకుందామని.